చేస్తున్నారో, ఎంతమంది ఎగతాళి చేస్తున్నారో చేయని. నయ్యేంది నీ సంసారం, నీ బొమ్మ ఎత్తిపోయింది, నయ్యేంది నీ కుటుంబం అయిపోయింది, నీ కుటుంబం పని అయిపోయింది అనని ఎగతాళి చేయను. నువ్వు తిరిగి మళ్ళా రిప్లై సమాధానం ఇవ్వద్దు. వాడు ఎగతాళి చేస్తాడా, చెయ్యని, నువ్వు మాట్లాడొద్దు, మౌనంగా ఉండు. వాడు తిడతాడా, తిట్టని, నువ్వు మాట్లాడొద్దు, మౌనంగా ఉండు. ఏమంటాడో అనని, ఎంత నిందిస్తారో నిందించని, ఎంత మంది అంటారో అనని, నువ్వు తిరిగి మరలా ఏం సమాధానం చెప్పొద్దు. నీ సమాధానం ఎలా ఉండాలంటే నీ దీవెన కావాలి. ఆమేన్, ఆమేన్. నీ దీవెనే వాడు మాయమైపోవాలంతే. ఏ కుటుంబం నిన్ను నిందించిందో, ఎవడు నిన్ను ఎగతాళి చేశాడో, ఎవడు నీ మీదకి వచ్చాడో వాడు మాయమైపోవాలంతే. ఆమేన్, హల్లెలూయా. మాయం చేస్తాడండి దేవుడు, అంతే. మాయం చేస్తాడు ఆయన, మాయమైపోతారంతే. ఎవడు ఉండడు. నీకు ఎదురుపడిన వాడు, నీతో వాదనకు వచ్చిన వాడు, నీ మీదకి యుద్ధానికి వచ్చిన వాడు, నిన్ను కొట్టేవాడు, నిన్ను తిట్టేవాడు ఎవడైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఎవడైనా మాయమైపోతాడంతే. ఆమేన్, మాయమైపోతాడు. ఒక రోజు మాయమవుతాడంతే. ఎందుకంటే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నిన్ను దేవుడు పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. నువ్వంటే ఆయనకు ఇష్టం. నిన్ను ఆయన ప్రేమిస్తున్న, నిన్ను వదిలి అసలు ఇంపాసిబుల్. నిన్ను విడిచిపెట్టడు. నువ్వు పడిపోతున్నావు, లేపుతున్నాడు మరలా. నువ్వు బలహీనమైపోతున్నావు, మరలా బలపరిచి రా అంటున్నాడు. ఆగిపోతున్నావు, మరలా వెన్ను తట్టి రా, లే నడు. నిరుత్సాహంలోకి వెళ్ళిపోతున్నావు, ఇంకా ఏంది అని ఆగిపోతున్నావు. నీ ప్రయాణాన్ని ఆపుకోవద్దు. నువ్వు విశ్వాసాన్ని కోల్పోవద్దు. నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దు. నీ నమ్మకం, నీ విశ్వాసం, నువ్వు అనుకున్నది సాధించేంత వరకు అది ఆగిపోకూడదు. రవ్వంతా కూడా తగ్గడానికి వీల్లేదు, అది పెరగాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు అనుకున్న దేవుడు, నువ్వు ప్రార్థన చేసిన దేవుడు, ప్రార్థన చేస్తున్న దేవుడు ఎవరనుకున్నావు? ఆయన సర్వశక్తి కలిగిన వాడు. అందుకే నేను చెప్పా మొదట్లో, నువ్వు చూపించా, నేను సర్వశక్తి కలిగిన వాడనని. అంతేకాదు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నువ్వు భయపడద్దు, నువ్వు దిగులు పడద్దు. నేను ఉన్నా, నీతో నేనున్నా. విడిచిపెట్టను, నేను వదిలిపెట్టను. ఉన్నా, ఎక్కడ నేను వదిలిపెట్టంటే కింద వచ్చాను. ఇంకో మాట, వచ్చిన నీతో వాదించు వారు మాయమైపోదురు, నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు, కానీ వారు హల్లెలూయా, హల్లెలూయా. అంత యుద్ధం చేసే వాళ్ళు ఏమవుతారంట? నువ్వు మళ్ళీ వాళ్ళని వెతుకుతావంట, కానీ వాళ్ళు దొరకరంట. నన్ను ఆ రోజు తిట్టాడు వాడు ఎక్కడా, నన్ను నిందించింది ఆ కుటుంబం ఎక్కడా, ఆ రోజు నన్ను కొట్టడానికి వచ్చాడు వాడు ఎక్కడా, నువ్వు వెతుకుతావు కానీ వారు నీకు కనపడరంట, మాయమైపోతారంట. నేనైతే వెతుకుతున్నా, నన్ను ఎంతమంది ఎగతాళి చేశారో. అందులో కొందరు కనిపిస్తున్నారు, కొందరు మాయమైపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరైతే కనిపిస్తున్నారు, కొందరు మాయమైపోయారు. అడ్రస్ లేరు వాళ్ళు. ఇంకా వచ్చాడమ్మా వీడు, చేద్దామని ఏదైతే వచ్చాడమ్మా వీడు అన్నాడు. అసలు అడ్రస్ లేదు, ఆ కుటుంబం గల్లంత అయిపోయింది. హల్లెలూయా. అసలు ఎవరు అనుకున్నారండి మనం అసలు ఎవరు? మనం ఏమనుకుంటున్నావు అసలు నీ గురించి? నువ్వు బాప్తిసం తీసుకున్న నువ్వు ఎవరు అనుకున్నావు? ముందు అసలు నువ్వేంటి అనుకున్నావు? నీ మీద అభిషేకం తెలుసా? దేవుని ఆత్మ నీ మీద తెలుసా? దేవుడే నీతో ఉన్నాడు తెలుసా? ఏమనుకున్నావు? నువ్వెవరనుకున్నావు? సర్వశక్తి కలిగిన, ఆకాశము భూమికి పునాది వేసిన సృష్టికర్తమైన దేవుని రక్తంలో కడగబడిన దేవుని బిడ్డవు నీవు. దేవుడి రక్తంతో కడిగాడు నిన్ను. నువ్వెవరనుకున్నావు? అల్మంటి దేవునికి, అంత శక్తి కలిగిన దేవునికి, అంత ప్రేమామయునికి నువ్వు దూరం అయిపోతున్నావే. నువ్వు ప్రాధాన్యత ఇవ్వట్లేదే. ఆయనకు తగిన స్థానాన్ని నువ్వు ఇవ్వలేకపోతున్నావే. అదే దేవుడు ఏడుస్తున్నాడు, బాధపడుతూ ఆయన అంటున్నాడు, నీవు భయపడకు, నీవు నాతో ఉండు, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను వదిలిపెట్టను. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నేను సర్వంలో ఉన్నవాడను. భయపడుతూ వచ్చావా? భయపడుతూ వచ్చిన బిడ్డ లేచి నిలబడు, నీ కోసం ప్రార్థన చేస్తాను. భయంతో ఉన్నావు, భయంతో
భయంతో భయపడుతున్నావు, దడ దడ భయం, నీ భయం పరిగెత్తుతా వేస్తున్నాము. లేచినబడు. భయంతో ఉన్న వాళ్ళు లేచినబడు. నువ్వు ఏ భయంతో వచ్చావో లేచినబడు. నీ దడ పరిగెత్తాలి వేస్తున్నాము. నీ భయం నిన్ను భయపెట్టే దురాత్మ శక్తులు పరిగెత్తాలి వేస్తున్నాము. ఆమేన్, ఆమేన్. చాలా మంది వచ్చారా భయంతో? మీ భయాలని పరిగెత్తుతాయి ఇప్పుడు వేస్తున్నాము. మీలో ఉన్న మిమ్మల్ని భయపెట్టే దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు పరిగెత్తుతాయి ఇప్పుడు వేస్తున్నాము. పరిగెత్తుతా వేస్తున్నాము. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వంలో ఉన్నవాడు, ఆయన మహిమ కలిగిన వాడు, ఆయన ప్రత్యక్షత కలిగిన వాడు. నీలో ఉన్న దడ భయం పరిగెత్తబోతుంది ఇప్పుడు వేస్తున్నాము పరిగెత్తబోతుంది. కళ్ళు మూసుకో. లేచినబడిన బిడ్డ కళ్ళు మూసుకో. లేచినబడి నువ్వు కళ్ళు మూసుకో. పరిశుద్ధాత్మదేవ, వీరిని భయపెట్టే దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు పరిగెత్తాలి వేస్తున్నాము. వీరిని భయపెట్టే దురాత్మ శక్తులు పరిగెత్తాలి. శక్తులు వేస్తున్నాము పరిగెత్తులుగాక. విడుదల కలుగునుగాక. విడుదల కలుగునుగాక. యేసునామములోనికి విడుదల శక్తి నిన్ను తాకునుగాక. అవమానము, కష్టాలను, శోధనలు తెచ్చుకొని నరక యాతన అనుభవిస్తున్నావు నీవు. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నీకు వేరయ్యాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమమయుడు. దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన నిన్ను విడవని వాడు, నిన్ను ఎడబాయని వాడు. ఆమేన్. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు దిగులుగా ఉన్నావో, నువ్వు ఏ విషయంలో చింత కలిగి ఉన్నావు, ఆయన అంటున్నాడు నీవు దిగులు పడద్దు, నీవు భయపడద్దు. నేను సర్వశక్తి కలిగిన వాడును, నేను ఉన్నవాడును, నేను విడిచిపెట్టని వాడును కాను. విడిచిపెట్టను. నువ్వు అగాధంలో ఉన్నా విడిచిపెట్టను. నువ్వు పాపపు పొరల్లో ఉన్నా, పాపపు లోయలో ఉన్నా, అగాధంలో ఉన్నా నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు ఆయన. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసునాలో. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసునాలో. ఆరాధన నీకే యేసు రాజా, ఆరాధన నీకే ఆరాధన నీకే యేసు రాజా, ఆరాధన నీకే. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసునాలో. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసునాలో.
అభిషేకం నా తలపైన ఆత్మలైన యేసునాలో అభిషేకం నా తలపైన ఆత్మలైన యేసునాలో కోనేరు మినిస్ట్రీస్, ఇది కరుణా వాత్సల్యాల నిలయం. యేసయ్యా ప్రేమకు సజీవ సాక్ష్యం, ఇది స్వస్థతనిచ్చే ఆలయం. కన్నీరు తుడిచే క్రీస్తుని పాదం, ఇక్కడే దొరుకును నిత్య జీవం. బేతెస్దా కోనేరు. వ్యాధులతో కృంగిన వారందరికీ ఆశ్రయమిచ్చే దేవుని సన్నిధి. అద్భుతాలు జరిగే ఆత్మల పందిరి, నమ్మిన వారి జీవితమే పచ్చని సిరి. 38 రోగిని లేపిన ఆ దేవుని హస్తమే తోడుగా నిలిచిన బేతెస్దా కోనేరు. జీవజలపూటలు పొంగేటి స్థలం, పాపపు బంధకాలను తెంచేటి బలం. ఆత్మదేవుని అగ్ని రగిలేటి తరుణం, చీకటి తొలగించి చూపేను మార్గం. వాక్యపు వెలుగులో నడిపించే సభలు, దీనుల బ్రతుకులో మార్చేను దశలు. బేతెస్దా కోనేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు పేట మీకందరికీ శుభాభివందనాలు. బెతెస్దా కోనేరు ప్రార్థన మందిరం తరఫున మీకందరికీ ఆహ్వానం పలుకుచున్నాం. బెతెస్దా కోనేరు ప్రార్థన మందిరంలో 21 రోజు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉండగా పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న మీతోని మాట్లాడుచున్నాడు. ఏ బాధతో, ఏ వేదనతో, ఏ సమస్యతో, ఏ రోదనతో, ఏ కష్టాలతో నువ్వు ఉన్నావో, ఈ వీడియో చూస్తూ ఏ నరకయాతన అనుభవిస్తున్నావో, 4 గోడల మధ్య నలిగిపోతున్నావో, పరిశుద్ధ ఆత్మదేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఇదిగో బెతెస్దా కోనేరు ప్రార్థన మందిరం అంతా కలిసి ఈ వీడియో చూస్తున్న కుమారుడా, కుమార్తె నిన్ను ఆహ్వానిస్తున్నాం. ఘనంగా, అద్భుతంగా నువ్వు ఏ సమస్యతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ అప్పుల సమస్యలతో ఉన్నా, ఏ వేదనతో ఉన్నా, ఏ కన్నీళ్లతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడు బెతెస్దా కోనేరు ప్రార్థన మందిరంలో నిన్ను పిలుస్తున్నాడు. రా,
నీ కోసమే బెతెస్దా కోనేరు ప్రార్థన మందిరంలో మేమందరం ఎదురు చూస్తున్నాం రా. ఈ శబ్ద తరంగాల ద్వారా, ఈ వీడియో ద్వారా ఏ ప్రాంతంలో, ఏ పట్టణంలో, ఏ జిల్లాలో నువ్వు చూస్తున్నావో పరిశుద్ధాత్మ దేవుడు నీకు పిలుస్తూ ఉండగా నువ్వు కదిలిరా. నువ్వు వస్తూ ఉండగా ఈ ముగింపు సభలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. మేమందరం బెతెస్దా కోనేరు ప్రార్థన మందిరం తరఫున మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరికి ప్రేమపూర్వకంగా మన ప్రభువు, మన రక్షకుడైన విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి ఆహ్వానం పలుకుతున్నాం. ప్రభుపేట మీకు అందరికి శుభాభివందనాలు. వీడియో చూస్తున్న మీకు అందరికి ప్రభుపేట వందనాలు. సమయం లేదు, సమయం ఆసన్నమైంది కనుక మీరందరూ కదిలి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాడు. రా రా, దేవుడు నీతో నిస్సూటిగా మాట్లాడుతున్నాడు. రా, దేవుడు నిన్నే దర్శిస్తున్నాడు. రా, బెతెస్దా కోనేరు ప్రార్థన మందిరంలో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రేమపూర్వకమైన ఆహ్వానం మీకు అందరికి పలుకుతున్నాం. నంద్యాల జిల్లా మహాదేవపురం గ్రామంలో బెతెస్దా కోనేరు ప్రార్థన మందిరంలో నీ కోసం, మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. నేనును, సంఘమును, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రభుపేట మీకు అందరికీ శుభాభివందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. సంఘమంతయు దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ, దేవునికి ఘనత చెల్లిస్తూ, దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఆమేన్.